అధ్యక్షులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ ఈసీ సభ్యులు మిత్రుడు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారికి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు గారికి, ఐఎంఏ రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారికి, ఐఎంఏ ప్రొద్దుటూరు అధ్యక్షులు డాక్టర్ వినోద్ గారికి, జాయింట్ కమిషనర్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ రమేష్ నాథ్ గారికి, అందరికీ సుపరిస్థితులు. ప్రొద్దుటూరుకు సంబంధించి డాక్టర్ల విషయం చెప్పాల్సి వస్తే భీష్మ పితామహులు డాక్టర్ త్యాగరాజ రెడ్డి గారికి, డాక్టర్ సాయి ప్రసాద్ గారికి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ డాక్టర్లకి, ఐఎంఏ సభ్యులకి, ఇతర ప్రముఖులకి, చాలామంది మిత్రులు కూడా కనిపిస్తున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా జీవితంలో అనేక రకాలైన కోణాలను స్పృశించి ఒక మేయర్గా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక గవర్నర్గా, అదేవిధంగా ఒక మంచి సేవాభావం కలిగిన ఫిజిషియన్ కూడా పేరు తెచ్చుకున్న భారతరత్న డాక్టర్ బిసి రాయ్ గారి వర్ధంతి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఇవాళ వారి స్మృతికి చిహ్నంగా నిర్వహించుకుంటున్న జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఐఎంఏ సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఇవాళ డాక్టర్స్ డే సమావేశం విజయవాడలో నిర్వహించాలి. కొంతమంది సీనియర్ డాక్టర్లని, విశేష సేవలు అందించిన డాక్టర్లను గుర్తించడం, వారి సేవలకు గుర్తింపుగా వారి సన్మానించుకునే కార్యక్రమం కూడా విజయవాడలో ఉంది. అయితే నేను ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2 సార్లు సమావేశాలు నిర్వహించాల్సి వస్తే 2 సార్లు కూడా విజయవాడలోనే నిర్వహించడం జరిగింది. అనుకున్న విజయవాడలో ఎందుకు ప్రతిసారి చేస్తున్నాం కదా, వేరే ఎక్కడికైనా వెళ్దామా అనుకుంటున్నప్పుడు అనుకోకుండా పొద్దుటూరులో వేరే ఇతర ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం వచ్చింది, ఇంకో సోషల్ కార్యక్రమం కూడా వచ్చింది, సామాజిక కార్యక్రమం కూడా. సరే, ఆ రెండింటికి కలిపి డాక్టర్స్ డే కూడా పొద్దుటూరులో నిర్వహిస్తే బాగుంటుందని నేను డాక్టర్ వరుణ్కి చెప్పడం, మేము నిర్వహిస్తారని చెప్పారు వాళ్ళు. అయితే నేను ఊహించలేదు. ఏదో నార్మల్గా డాక్టర్లు అంటే 100 మంది ఉంటారు, మహా అంటే 150 మంది ఉంటారు, కానీ ఇవాళ ఇంత పెద్ద హాల్ అంతా నిండిపోయేలాగా వచ్చిన డాక్టర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్కడ విజయవాడలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారిని, అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని నిర్వహించుకోమని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నాం, గుర్తించిన డాక్టర్ని సన్మానిస్తాం, కానీ ఈ ఊర్లో పుట్టి పెరిగి అనేక సంవత్సరాలు ప్రాంతంలో తిరిగిన నేను నా చిన్నప్పటి నుంచి చాలామంది డాక్టర్లను చూశాను. చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. వేదిక మీద ఉన్న డాక్టర్ త్యాగరాజ రెడ్డి గారు కానీ, లేదా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళు వచ్చారో లేదో నాకు తెలియదు, లేదా దివంగత డాక్టర్ ప్రసాద్ రెడ్డి కానీ, లేదా డాక్టర్ జేకే రెడ్డి, డాక్టర్ వరలక్ష్మి గారు కానీ, వీళ్ళందరికీ నేను చిన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఉంటాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన అంటున్నాను, మీరు నాకు పేషెంట్గా ఉన్నారా? నేను లేను డాక్టర్ గారు, ఎందుకంటే ఇంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళే లగ్జరీ కానీ కంఫర్ట్ కానీ లేదు. చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కాబట్టి ఆ అవసరం కూడా వచ్చేది కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్పిటల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడు రాలేదు. తీవ్రమైన అనారోగ్యం బారిన పడాల్సిన అవసరం రాలేదు. ఆ ఇబ్బంది కలగలేదు. ఇంట్లో వాళ్ళను, ఒక తల్లిని, అక్కని క్యాన్సర్ కారణంగా కోల్పోయారు, కానీ నాకు వ్యక్తిగతంగా రాలేదు. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా చాలా సంవత్సరాల పాటు, ఒకసారి మాత్రమే నాకు సర్జరీ జరిగింది. ఇక్కడ జరిగితే డాక్టర్ జేకే రెడ్డి గారు సర్జరీ చేశారు అల్సర్స్కి. 16 ఏళ్ల వయసులో నాకు అల్సర్ ఆపరేషన్ అయింది.
ఉచితంగా చేశారు. ఉచితంగా చేయడానికి ఒక కారణం ఉంది. మామూలుగానే నేను తీసుకున్న పేర్లందరూ కూడా వీళ్ళ దగ్గరికి వస్తే ₹1 డాక్టర్లను, వీళ్ళందరికీ ₹2 డాక్టర్లను, చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు డబ్బు లేదంటే ఉచితంగా చేసి పంపి, ఇంకా అవకాశం ఉంటే భోజనం కూడా పెట్టి పంపించే సంస్కృతి ఇవాళ ఇప్పుడు నేను పేర్లు తీసుకున్న డాక్టర్లందరికీ అప్పుడు ఉండేది. జేకే రెడ్డి గారి దగ్గర నా దివంగత సోదరుడు మా అన్నయ్య కాంపౌండర్గా పనిచేసేవారు కూడా బహుశా అప్పుడు ఫీజు తీసుకోలేదేమో, మామూలు కూడా తీసుకునే ఇది కాదు. ఆ డాక్టర్లకు కూడా అంత లాభాపేక్ష అంత ఉండేది కాదు, సేవాభావమే ఎక్కువ ఉండేది. అందుకనే డాక్టర్లని వైద్యో నారాయణ హరి అన్నారు, అంటే దైవంతో పాటుగా చూసేవాళ్ళు. అదేవిధంగా ఎందుకంటే డాక్టర్లు అనేవాళ్ళు ఈ సమాజానికి చాలా అమూల్యమైన సంపద, ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వారి విజ్ఞానంతో చికిత్స అందిస్తారు, కానీ సేవాభావంతో కుటుంబాలకి భరోసాగా నిలుస్తారు. అందుకనే డాక్టర్లకి సమాజంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. డాక్టర్లందరూ కూడా డాక్టర్లను ప్రధానంగా గౌరవించడానికి కూడా అదే కారణం. భగవంతుడితో పోల్చడం అంటే చిన్న విషయం కాదు. భగవంతుడు ప్రాణం పోస్తే డాక్టర్ ఆ ప్రాణాన్ని నిలుపుతాడు. కాబట్టి అటువంటి విశిష్టమైన స్థానాన్ని, కానీ రాను 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 ఇప్పుడు కూడా వినోద్ కుమార్ గారు కొన్ని విషయాలు చెప్తున్నారు, కాస్త దాంట్లో కూడా డైల్యూట్ అయింది. నేను పూర్తిగా విలువలు దాంట్లో పడిపోయాయని అనను, కానీ వైద్య రంగంలో కూడా డైల్యూట్ అయిన విషయం మనం గుర్తించాలి. అందుకనే సమాజంలో కూడా కాస్త డాక్టర్ల పట్ల గతంలో ఉన్న స్థాయిలో గౌరవం ఉండట్లేదు, గౌరవం తగ్గుతూ ఉంది. దానికి ఎందుకు ఈ రకంగా జరుగుతుందనే విషయాన్ని మనం సమాజంలోని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని, ఈ వైద్య వృత్తిలో ఉంటున్న వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ప్రధానంగా ఈ ప్రభుత్వం అందరూ డాక్టర్లు తమ వంతు సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐఎంఏకి నేను ప్రత్యేకంగా సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి ఐఎంఏ అందిస్తున్న సహకారం కూడా చిన్న విషయం కాదు. అయితే ప్రభుత్వ రంగంలో చేస్తున్న డాక్టర్లు కూడా, మీరు మన మామూలు డాక్టర్లు అంటే ఇవాళ తగ్గింది. చాలా చోట్ల చూస్తుంటారు డాక్టర్ల మీదకి గొడవ పోవడం, లేదా చిన్న విషయానికి ఇది చేయడం. నేను ఇవాళ రివ్యూలు చేస్తుంటే కూడా ఇదే పరిస్థితి ఉంటుంది చాలా చోట్ల. ఇవాళ మేమేం చేస్తాం, కొద్ది సంస్థలు తీసుకొచ్చే క్రమంలో ఈ ఐసీయూ దగ్గరికి వెళ్ళొద్దంటాం. ఎందుకంటే మళ్ళీ ఫ్యూమిగేషన్ చేసుకోవాలి. ఒక పేషెంట్తో 20 మంది వస్తారు, వాడికి అక్కడ ఉన్న సమస్య తెలియదు. డాక్టర్ చెప్తే వెంటనే డాక్టర్ మీద అరవడం, డాక్టర్ని నెట్టేయడం, లేదా డాక్టర్ని తూలునాడడం, కొన్ని సందర్భాల్లో దుర్భాషలాడడం, లేదా వెంటనే రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పేషెంట్ ఆరోగ్యంగా ఉండడం కోసము, దాని తర్వాత ఇతరులకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం డాక్టర్ చెప్తున్న దాన్ని వినరు. దాని తర్వాత మేము ఐవీఆర్ఎస్ తీసుకుంటాం. ఐవీఆర్ఎస్ తీసుకుంటే ఆ దీంట్లో ఉంటారు 20 మంది ఉన్నారనుకోండి, అందరు ఐవీఆర్ఎస్ లో నెగిటివ్ చెప్తారు. ఎందుకు మీరు ఐసీయూ దగ్గరికి రాకూడదు, లేదా ఏ డాక్టర్ దగ్గర మీరు బయట ఓపీకి వచ్చారు, ఓపీలోనే ఉండండి, ఐపీ దీనిలోకి వాటిలోకి రావద్దు అని చెప్తే కూడా దానికి కూడా అఫెండ్ అయ్యి డాక్టర్ల మీద మాట్లాడే పరిస్థితి. ఈ మార్పు రావాల్సింది. అనేక మంది ఇవాళ డాక్టర్లు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారు, ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రైవేట్ డాక్టర్లకి దీంట్లో ఉంటున్న వాళ్ళకి వాళ్ళ ఊర్లో ప్రాక్టీస్ చేసుకునే లగ్జరీ ఉంది, వాళ్ళకి నచ్చిన చోట హాస్పిటల్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ రంగంలో అదే చదువు చదివిన డాక్టర్లు ఇవాళ ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తున్నారు, ఎక్కడో గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళితే వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, ఐకో సిస్టమ్ అక్కడ ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులకు బాగుండకపోవచ్చు, ఐకో సిస్టమ్ ఉండదు. ఈ రకంగా అనేక రకాల సమస్యల మధ్య కూడా పనిచేస్తున్నారు. అటువంటి విశిష్టమైన సేవలు అందిస్తున్న డాక్టర్లందరికీ కూడా నేను డాక్టర్ డే సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయితే ఉన్నాయి, అన్ని బాగున్నాయా? ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లందరూ కూడా చాలా బాగున్నారా? పనిచేస్తున్నారు అదే రకంగా? ఇవాళ